మంచిర్యాల జిల్లా దండపల్లిలో మృగశిర కార్తెను పురస్కరించుకుని చేపమందు పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. చేపమందు పంపిణీ కోసం రోగులకు అవసరమయ్యే చిన్న సైజు చేప పిల్లలను స్థానికంగా ఉన్న వివిధ చెరువుల నుంచి సేకరించి తీసుకువస్తున్నట్లు విక్రయదారులు చెబుతున్నారు. ఏటా మృగశిర కార్తె రోజున ఇక్కడ భారీ ఎత్తున చేపమందు పంపిణీ జరుగుతుండటంతో తాము ఈ చేప పిల్లలను విక్రయించడం ద్వారా మంచి ఆర్థిక లాభాలను పొందుతున్నామని వ్యాపారులు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. రోజైతే ఖచ్చితంగా చేపమందు పంపిణీకి అయితే ప్రత్యేకత ఉంది. ఈ చేపమందు పంపిణీకి సంబంధించి కూడా మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రం కూడా గత 15 సంవత్సరాల నుంచి అయితే చేపమందు పంపిణీ అయితే రంగసాయి ప్రేమరాజు దంపతుల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దీనికి సంబంధించి కూడా మనం చూడొచ్చు దండపల్లి మండల కేంద్రంలో ఇక్కడ చాలా మంది కూడా చేప పిల్లలను తీసుకొచ్చి కూడా దీనికి సంబంధించి కూడా పంపిణీ చేస్తారు. ముఖ్యంగా ఈ చేప పిల్లలకు సంబంధించి చేప పిల్లలోని మందును వేసి కూడా దీనిని ఏదైతే నోటి ద్వారా కూడా లోపలికి పంపిస్తారు. దీంతో కూడా ఏదైతే వ్యాధిగ్రస్తులు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి అస్తమా పేషెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏదైతే అస్తమా నయం అవుతుంది, వ్యాధులన్నీ తగ్గుతాయనేటువంటి నమ్మకంతో కూడా దీనికి సంబంధించి కూడా ఈ కార్యక్రమం ఏదైతే ఈ చేపమందు పంపిణీ అయితే నిర్వహిస్తారుగా దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది యువకులు ఉన్నారు. వీళ్ళు చేపలను తీసుకొచ్చి కూడా ఏదైతే సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి దీనికి బ్రదర్ చెప్పండి, మీది ఇక్కడేనా? ఏంది అసలు పరిస్థితి? ఎన్ని చేపలు తీసుకొచ్చినా మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మాది ఇక్కడే ప్రాపర్. మేము ప్రతి మూర్గశిర కార్తీక మాసంలో మేము ఇక్కడ వచ్చి ఇది అమ్ముతాము. దగ్గర మేము ఒక 20,000 పిల్ల తీసుకొచ్చినాం. అంటే మేము విక్రయించేది ఎలాగా అంటే అందరికీ డిమాండ్ చేయడం ఏం లేదు. మేము వాళ్ళు వచ్చి మాకు ఎంత రేటు కడితే అంతతో ఇచ్చేస్తాం. ఇలాగ మాకు స్వయం ఉపాధి కూడా కలుగుతుంది. ఎంత లేదన్నా ఇక్కడ ఒక 10-20,000 దాకా మాకు కూడా వస్తాయి స్వయం ఉపాధి లాగా. అంటే 20 సంవత్సరాల నుంచి మాకు గత ఇదే కొనసాగుతుంది. ప్రజలు అందరూ వస్తారు, మంచిగా తీసుకుంటారు, వెళ్తారు. అంటే ఇప్పుడు వరకు ఎన్ని చేపలు మీరు అమ్మినట్టుంది? ఇప్పటి వరకు అయితే మేము దగ్గర ఒక 10,000 దాకా అమ్ముడైంది మాది. చేప పిల్లలు అంటే ఇది వేయడం అంటే 2 ఇంచుల నుంచి 3 ఇంచులు ఉంటుంది చేప పిల్ల. అది వేసుకుంటే వాళ్ళకి ఈజీగా వెళ్తుంది. అది కూడా వాళ్ళకి లోపల మంచిగా ఇముడుతుంది. ఆ మందు కూడా సరిగ్గా పట్టుకుంటుంది. అదంతా మంచిగా ఉంటుంది, నేచురల్గా అయిపోతుంది అంతా. మీరు చెప్పండి బ్రదర్, ఏంది ఎట్లా ఇక్కడ ఈ కార్యక్రమం ఏదైతే ఏదైతే పంపిణీ ఏదైతే చేప మందు పంపిణీ అయితే ఎన్ని సంవత్సరాలు చేస్తా ఉన్నారు? నిజంగా కూడా ఇక్కడ చాలా మందికి ఉపాధి కలుగుతుందని చెప్తారు. మీరు స్థానికులుగా ఏం చెప్పదలుచుకున్నారు? ముగశిర కార్తీక సందర్భంగా రంగసాని ప్రేమసాగర్ అలాగే భూలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. స్థానికంగా సర్పంచ్ కానీ యువకులు కానీ అన్ని సంఘాలు కానీ ఏకమై దాదాపు ఈ కార్యక్రమం అంటే గత అది మహారాష్ట్ర కానీ కరీంనగర్ జిల్లా కానీ ఇతర జిల్లాల నుంచి రావడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం దాదాపు 5,000 నుంచి దాదాపు 8,000 మంది పాల్గొంటారు. ఆ కార్యక్రమం పూర్తి స్థాయిలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో కూడా యువకుల ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో జరుగుతుంది. దీనికి సంబంధించింది ఏదైతుందో వ్యాధి అది దగ్గు కానీ దమ్ము కానీ శ్వాసక్రియలకు సంబంధించి ఏదైనా పూర్తి స్థాయిలో పోతాని నమ్మకం గతంలో కూడా పోయినది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే నమ్మకం అవుతుంది. పూర్తి స్థాయిలో మేము చేయడం జరుగుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే దండపల్లి మండల కేంద్రంలో భారీగా కూడా ఏదైతే చేప పిల్లలను తీసుకొచ్చి అయితే చేపమందు పంపిణీకి అయితే సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనం చూడొచ్చు చాలా మంది కూడా ఏదైతే తాత ఇటు పోతున్నావు అంటే ఎటు ఎటు దేనికోసం పోతున్నావు? దమ్ము గురించి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నారు? ఇదే సార్, ఇదే వస్తుందా? మీకు ఏంది ఆరోగ్య సమస్య? అదే దమ్ము దగ్గు కొంత. ఏంది చేప పిల్లలను తీసుకెళ్తున్నావా? ఎంత తీసుకున్నారు? 50. ఓకే ఓకే. ఇదైతే పేషెంట్లు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితిగా దీనికి సంబంధించి మనం చూడొచ్చు. ఇక్కడ ఈ చేప పిల్లను అయితే ఏదైతే ఒక్కొక్కటి కొంత అమౌంట్ అంటే 50 నుంచి 30 నుంచి 50 రూపాయల వరకు కూడా దాని సైజుని బట్టి అయితే అమ్ముతా ఉన్నారు. దీనికి సంబంధించి అమ్మ ఎన్ని చేపలు మీరు పొద్దుటి నుంచి? బాగా అమ్మలే అయ్యా, బాగా అన్ని అంత 100 చేప. మీకు ఎట్లా పడతాయమ్మా? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎండకు తిరుగుతారు కదా, 50 రూపాయలు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ చేపలను? చెరువు నుండి వెంకట్రపేట. ఎంతమంది చూడరు ఇప్పటి వరకు? ఎన్ని అమ్ముంటారు? మేము 100 దాకా అమ్మిన, కొన్ని అమ్మిన. ఇంకా 50. అంటే ప్రతి సంవత్సరం మీరు ఇక్కడ అమ్ముతా ఉంటారా? ఇదే ఫస్ట్. సంబంధించి కూడా చెప్ప ఎన్ని రోజుల నుంచి ఎప్పుడు మీద అనేది వెంకటరూపేట చెరువు కాడ వరకు వస్తున్నాం, తీసుకొచ్చి అమ్ముకుంటున్నాం. ఇక్కడ దండపల్లి మండలంలో ఉచితంగా పిల్లలు పోతారు కాబట్టి, మందు పోతారు కాబట్టి ఇక్కడ మేము వచ్చి అమ్ముకుంటాం. బెస్తలు ఉపాధి దొరికినట్టు చాలా బాగుంది ఇక్కడ కూడా. ఎట్లా అమ్ముతున్నారు? ఏ సైజు పిల్లలు తీసుకొస్తారు? చేపల పిల్ల సైజు మింగేటట్టు
పిల్లగాని కానీ పెద్దలు కానీ మింగేటట్టు ఉంటాయి, అట్లా మింగేటట్టు ఉంటాయి. మంచి సైజు ఉంటుంది కాబట్టి అందరికి అనుభవం ఉంటుంది. మీరు చెప్పండి ఏంది అసలు ఏ సైజు తీసుకొస్తారు నిజంగా కూడా ఇప్పటి వరకు మీరు ఎంతమంది వచ్చి ఉంటారు, ఎన్ని చేపలు అమ్మి ఉంటారు? చేపలంటే ఇక బాగా మంది అమ్ముతున్నాం కాబట్టి ఎంతమంది అనేది చెప్పలేము. కాకపోతే ఇప్పుడు మనకు పెద్దోళ్ళు అయితే కొంచెం పెద్ద సైజు మింగుతారు, చిన్నోళ్ళకి చిన్న సైజు. ఒక 3-4 రకాల సైజులు పట్టుకొచ్చి ఈ టైంలో అమ్ముతాం. ఒక వారం రోజుల నుంచి వీటను పట్టడం జరుగుతుంది. ఆ వారం రోజుల నుంచి పట్టి నీళ్ళల్లో చల్లటి కుండలో వేసి బతికిచ్చి ఇవాళ తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది. అంటే ఏంది చేపల మందు పెట్టి వేస్తారు, ఏం చేస్తారు అసలు? ఈ చేప వేసి మందు పోస్తారు. మందు పోస్తే ఈ దగ్గు దమ్ము అనేది అది పోతుంది అని ఒకటి ఫస్ట్ నుంచి ఇట్లా జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది? ఇక్కడ దాదాపు ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. కొత్తూరులో బాగా రోజులు నడిచింది. కొత్తూరులో బంద్ అయినాక ఇక్కడ స్టార్ట్ చేసారు, ఇక్కడ వస్తాను బంద్. ఇదైతే స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే చేపల విక్రయదారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి చెరువుల నుంచి కూడా చేపలను తీసుకురా వారం రోజుల ముందే కూడా వీటిని అన్నింటిని కూడా పట్టి కూడా ఏదైతే చల్లటి కుండలు వేసి కూడా దీనికి సురక్షితంగా వీటిని సేఫ్గా ఉంచి కూడా ఏదైతే చేప మందు పంపిణీ రోజు ఇక్కడ తీసుకొచ్చి కూడా దీన్ని అమ్మడం జరుగుతుందని చెప్తున్నారు. దాదాపు వేళ్లలో కూడా లాభాలు ఉంటాయని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఏదైతే చిన్నపిల్లల సైజు అంటే చిన్నవారికి చిన్నది, పెద్ద వాళ్ళు మింగే అంటే ఏదైతే చేప మందు తీసుకున్న వారికి పెద్ద సైజు చేపలను కూడా అందజేయడం జరుగుతుందని చెప్తున్నారు. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఏదైతే ఈ ప్రతి కార్తీక మాసం మృగశిల కార్తీక రోజు అయితే ఈ చేప మందు పంపిణీ అయితే అట్టహాసంగా జరుగుతుందని అయితే స్థానికంగా ఉన్న వ్యాపారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల.